న్యాయ, ఆర్థిక శాస్త్ర పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, ఎన్నో ప్రపంచ దేశాల రాజ్యాంగ అధ్యయనశీలిగా, రాష్ట్ర, కేంద్ర శాసనసభల్లో సభ్యుడిగా, వైస్రాయ్ మండలిలో సభ్యుడిగా, స్వాతంత్ర్యానంతరం కేంద్ర కేబినెట్ మంత్రిగా, ఇంకా ప్రజా జీవితంలో వివిధ రంగాల్లో సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి తన అనుభవ జ్ఞానాన్ని రంగరించి అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో మన దేశ రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ప్రజలందరినీ ఒకే జాతిగా తయారు చేశారు. కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా మనుషులందరూ సమానమని ఈ భారత జాతీయ ప్రపంచం ముందు నిలిపారు. ప్రపంచంలోని అతి పెద్దదైన, అతి తక్కువ మంది రాసిన లిఖిత రూపంలో రాజ్యాంగం మనది. అందులో 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 124 సవరణలు ఉన్నాయి. భారతదేశ చరిత్రలోనే ఎవరూ ఊహించని విధంగా భారత రాజ్యాంగం ముందు ప్రతి భారతీయుని సమానం చేస్తూ, ప్రతి ఒక్కరికి సమాన సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులను ఇస్తూ వివరమైన నిబంధనలు రూపొందించిన నిజమైన స్వాతంత్ర సృష్టికర్త. వైస్రాయ్ కౌన్సిల్లో అంబేద్కర్ కార్మిక శాఖతో పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1942 నుంచి 46 వరకు కేవలం 4 ఏళ్ల కాలంలో భారతదేశ జనవనరుల వినియోగానికి, విద్యుత్ శక్తి ఉత్పత్తికి దూరదృష్టితో ఆయన ప్రణాళికను రచించారు. పాలసీ ఫర్ ఇరిగేషన్ అండ్ పవర్ కమిటీకి బ్రిటిష్ కాలంలోనే అంబేద్కర్ గారు చైర్మన్గా వ్యవహరించారు. భారతదేశ మొట్టమొదటి నీటిపారుదల మరియు విద్యుత్ శక్తి విధాన రూపకర్త, భారతదేశ నీటిపారుదల ప్రణాళిక రూపకర్త, తాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టు సృష్టికర్త, ఫాదర్ ఆఫ్ ఇండియన్ వాటర్ పాలసీగా భారత రోజు అంబేద్కర్ నేటికి స్మరించుకుంది. పీడిత జన చైతన్య ఉద్ధరణలే ధ్యేయంగా పనిచేసిన డాక్టర్ అంబేద్కర్ తన ఆశయాల, లక్ష్యాల ప్రచారంలో భాగంగా దేశమంతా తిరిగే క్రమంలో ఎన్నోసార్లు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. హైదరాబాద్లోని 1944 సెప్టెంబర్ 20న భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, గూడూరు, పాలకొల్లు, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, రామచంద్రాపురం, కొవ్వాలి, గుడివాడ తదితర ఎన్నో ప్రాంతాలు పర్యటించి ప్రజలను చైతన్యపరిచి అమూల్య సందేశాలు ఇచ్చారు. అంబేద్కర్ గారి ఏకైక ఆయుధం విద్య మాత్రమే. అధ్యయనం ద్వారా ఆయన మన దేశానికి గొప్ప ప్రత్యయాన్ని, సాహిత్యాన్ని సృష్టించారు. ఆయన కేవలం ఒక జాతికి నాయకుడు అవ్వడం మన దేశానికి అవమానకరం. ఆయన అంతర్జాతీయ నాయకుడు. తరతరాలుగా ధ్యాసంలో మగ్గిన మహిళలకు, ఎత్తిదోపిడికి గురైన కార్మికులకు హక్కునిచ్చి ముక్తి ప్రసాదించిన ధర్మనీయుడు. వ్యవసాయం జాతీయం చేయాలని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి. జై భీమ్.